ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల చిన్న హోటల్స్ బంద్ చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్టార్ హోటల్స్లో కూడా కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి. ఈ మండు టెండల్లో కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా కష్టంగా ఉందని వంట మాస్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా ఈ గ్యాస్ కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి ఇస్తారు. వరంగల్లోని ప్రముఖ హోటల్లో ఉన్నాము. ఇది 5 స్టార్ హోటల్. ఇక్కడ ఎప్పుడు కూడా కనీసం పొగ కనపడకపోయేది. కానీ ఈసారి ఈ ఏదైతే యుద్ధం విషయంలో గ్యాస్ కొరతతోటి ఇక్కడ కూడా కట్టెల పొయ్యి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తున్నది చూడొచ్చు మనం విజువల్స్లో. ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమం ఆ బిర్యానీ కూడా ఏదైతే ఈ కట్టెల పొయ్యి ద్వారా వచ్చే దాంతో బిర్యానీ చేస్తున్న పరిస్థితి కూడా పడుతుంది. ఎప్పుడు కూడా గ్యాస్ను వినియోగించేవారు గ్యాసు కష్టాలతోటి ఈ విధంగా చేస్తున్నామని చెప్తున్నారు. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. చిన్న చిన్న హోటల్స్ అయితే బంద్ చేశారు. అయితే కొద్దిగా పెద్ద హోటల్స్ కాబట్టి తప్పనిసరి నడపాల్సిన పరిస్థితులు మనం చూడొచ్చు. ఆ కట్టెలు కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం మనం. ఈ ప్రముఖ హోటల్లో కట్టెల ద్వారా కూడా వంట చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పచ్చు, ఎలా ఉంది ఈ కట్టెల ద్వారా చేస్తుంటే ఎట్లున్నది? వేడికి బాగా ఎక్కువ అయిపోతుంది. గ్యాస్ మీద అయితే ఈజీ, కట్టెల మీద చూస్తాలు కదా మీరు ఎట్లా అవుతుందో కొంచెం ఇబ్బంది. ఇక్కడ ఉండడానికే ఇబ్బంది అనిపిస్తుంది. వేడి ఇప్పుడు మీరు 2 నిమిషాలు ఉన్నారు కదా, మీకు ఎంత వేడి ఉన్నది ఏందని. ఎక్కువ వేడి ఉంటుంది కదా దీంతో. చాలా ఎక్కువ వేడి ఉంటుంది. గ్యాస్ మీద అయితే దానికి దానికి తొందర అయిపోతుంది. గ్యాస్ తీసుకొచ్చి ఇవన్నీ చేయడం కూడా ఇబ్బంది ఉంటుంది. వాటికి కూడా రేట్ ఎక్కువ అయిపోతుంది కదా, వీటి వల్ల వాటికి కూడా రేట్ ఎక్కువ అయిపోతుంది. ఇది చెప్తున్నాడు. వేడికి ఉండలేకపోతున్నామని ఎవరైతే కుక్ చేసే వ్యక్తి కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వరంగల్లో మాత్రం దీని ఎఫెక్ట్ 2-3 రోజుల కంటే కనబడుతుంది. ముఖ్యంగా కమర్షియల్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తున్నది. రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.